ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. అనారాధన గీతంలో నుండి 115 పాట పాడుకుందామండి. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము.
నా మీదికి రమ్ము అని దేవునిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మేము అనుభవించాలి ప్రభువా, మీ ప్రసన్నతను మేము అనుభవించాలి. ఈ ఆవరణమంతటిలో దేవుని ప్రభావము మమ్మలను తాకులాగున సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ప్రతి ఒక్కరి హృదయాలు గ్రహించిన దేవుడు, మీరు మాట్లాడండి. మీరు మా ప్రాణములను సేద తీర్చండి ప్రభువా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వచనము 7వ వచనంలో దావీదు గారు దేవునితో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఇక్కడ సన్నిధి అనే మాటను మనం చదువుతున్నాం. సన్నిధి అనగా దేవుడు ఉన్న స్థలము, దేవునిని ఆరాధన చేసే స్థలము. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనకు భద్రతను క్షేమమును ఇస్తుంది అని దావీదు గారు చెబుతూ ఉన్నాడు. అందుకనే ఏమనంటున్నాడంటే, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును.
తర్వాత ఏమంటున్నాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. ప్రియరా, దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న స్థలములో దేవుని ఆత్మ ఉంటాడు. అనగా ఆయన సన్నిధి, ఆయన ఆత్మ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు మనం ఆదివారపు ఆరాధనకి ఇక్కడికి వచ్చాం. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామంటే తండ్రిని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. దావీదు గారు అంటున్నాడు, ఈ సన్నిధిని వదిలిపెట్టి, ఈ దేవునాత్మను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఎక్కడికి పారిపోతాను? ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలి. సోదరుడా, సహోదరి, మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మను మనం అనుభవిస్తూ ఉంటాము. ఆయన నా స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. ఆయన ఆత్మ నీ శరీరంలోనికి వెళుతుంది. ఆయన ఆత్మని మనస్సులోనికి వెళతాడు. ఆయన ఆత్మని స్వభావాన్ని మారుస్తూ ఉంటది. కావున మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనను మనము కలిగి ఉన్నాము. ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నాము. ఒక సమయంలో ఒక సముద్ర ప్రయాణంలో ఒక ఓడ బయలుదేరి వెళుతూ ఉన్నది పసిఫిక్ మహాసముద్రంలో. ఈ ఓడలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. ఓడ వెళుతూ ఉన్నది. సముద్రంలో లోతుగా లోపలికి వెళ్ళిన తర్వాత సడన్గా సముద్రంలో తుఫాను చెలరేగింది. వాతావరణం మారిపోయింది. ఆ తుఫానుకి ఓడను కంట్రోల్ చేయటం అనేది కెప్టెన్కి అసాధ్యముగా అనిపిస్తుంది. ఓడ సముద్రంలో ఇక అపాయములో పడిపోతున్నామని ఆ ఓడ ప్రయాణికులు మరణ భయం పట్టుకుంది. వారిలో ఒక యవనస్తుడున్నాడు, జాన్ వెస్లీ అనే యవనస్తుడు. ఆయన కూడా ఇక నేను చచ్చిపోతాననే భయం పట్టుకుంది. కానీ ఓడలోనే కొంచెం తలెత్తి చూస్తే ఓడలో ఇంకొక వైపు ఒక గుంపు ప్రజలు, వారు కూడా అదే ఓడలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, తుఫాన్లో చిక్కుకొని ఉన్నారు. కానీ ఒక గుంపు ఆ ఓడలోనే వేరొక భాగంలో వారు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తూ ఉన్నారు. మిగిలిన వారందరూ భయపడిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఏమిటా అని చెప్పి ఈ జాన్ వెస్లీ అనే యవనస్తుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అయ్యా, తుఫానులో ఉంది ఓడ, అపాయములో ఉన్నాం, అందరం చనిపోతామనే భయంలో ఉన్నాం, నాకు కూడా మరణ భయం పట్టుకుంది, కానీ మీరేంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఈ తుఫాన్లోనే అపాయంలో ఉన్న ఈ ఓడలోనే మీరేంటి ఎంత సంతోషంగా ఉన్నారు అని అంటే వాళ్ళు అన్నారంట, మేము దేవుని సన్నిధిని కలిగి ఉన్నాము అని చెప్పారు.
అపాయాలు ఉంటే ఉండొచ్చు, తుఫానులు వస్తే రావచ్చు, ఓడ మునిగిపోతే మునిగిపోవచ్చు, కానీ మేము దేవునిని స్తుతిస్తూ ఉన్నాము, దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిని మేము అనుభవిస్తూ ఉన్నాము, దేవుని యొక్క ఆత్మను మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆయన మాలో ఉన్నాడు కాబట్టి మమ్ములను క్షేమముగా కాపాడగలడనే విశ్వాసముతో మేము ఉన్నాము. వీళ్ళెవరైనానంటే మొరేవియన్లు అనే ఒక జాతి ప్రజలు, ఒక తెగ, వీరు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ జాన్ వెస్లీ అడుగుతున్నాడు వాళ్ళని, మీరెంత ధైర్యంగా ఉండటానికి నేను కూడా ప్రార్థన చేసుకునేవాడినేనండి, నేను పాటలు పాడతాను, నేను కూడా వాక్యం చదువుతాను, నేను కూడా మారు మనసు పొందాను, కానీ మీరు చేస్తున్న ప్రార్థనే నేను చేస్తున్నాను, మీకున్న ధైర్యం నాకెందుకు రావటం లేదు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారంట, పరిశుద్ధాత్మను నీవు పొందాలి, అనగా దేవుని ఆత్మను నీవు అనుభవించాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ కలవరములు తొలగిస్తాడు. ఆ దేవుని ఆత్మను మేము కలిగి ఉన్నాము, నీలో అయితే ఆ ఆత్మ లేదు. సోదరుడా, సోదరి, దేవుని సంఘములో ఆరాధన చేయటానికి మనం చేరుతున్నాము, కానీ మనలో ప్రతి ఒక్కరము దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ప్రభావం కిందకు రావాలి, పరిశుద్ధాత్మ నింపుదలలో మనము జీవించాలి. ఆయన సన్నిధి, దేవుని సన్నిధి. మనకొక బైబిల్ ఉంది, మనకొక పాటల పుస్తకం ఉంది, మన ఇంటిలో ఒక క్యాలెండర్ ఉన్నది, మన ఇంటిలో కొన్ని భక్తుల చరిత్రల పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే ఇది చాలులే అని నువ్వు అనుకున్నట్లయితే ఏదో ఒక శోధనలో నీవు ఇబ్బంది పడతావు. నీ షెల్ఫ్లో ఉన్న పుస్తకాల కంటే, నీ ఇంటిలో ఉన్న బైబిల్ కంటే, నీవు పాడుచున్న పాటల పుస్తకము కంటే కూడా దేవుని ఆత్మను మనము కలిగి ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, ప్రభువా మీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. సోదరుడా, సోదరి, మనమందరము కూడా దేవుని ఆత్మ మనతో ఉండులాగున చూసుకోవాలి. నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందా? నీ ఇంటిలో దేవుని భయం ఉంటుందా? నీవు, నీ భార్య, నీ తండ్రి, నీ పిల్లలు మనమందరము దేవుని భయం కలిగి నడుచుకుంటున్నామా? దేవుని ఆత్మ వాతావరణమును నీ ఇంటిలో కొనసాగించుకుంటున్నావా? మన ఇల్లు దేవుని భయం కలిగిన ఇల్లుగా ఉంటున్నాయా? దినదినముని ఇంటిలో ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? స్తుతి ఆరాధన ఉంటుందా? దేవుని ఆత్మ ప్రేరేపణతో నీ ఇంటిలో నలుగురుంటే నలుగురు ప్రార్థించేవారుగా ఉన్నారా?
ఎప్పుడైతే అలాంటి వాతావరణం మన ఇళ్లలో కలిగి ఉంటామో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాము. సోదరుడా, సోదరి, నీ ఇంటిలో ఉన్న డబ్బు నీ ఆత్మను రక్షించదు. నీకు ఉన్న పదవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నీకున్న మాటకారితనము నీ లోపాలని సవరించలేదు. నీకున్న పలుకుబడి నీ సమస్యలను తీర్చలేదు. దేవుని సన్నిధిని మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు నీవు లోబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని వాక్కుల చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని నీవు సంపూర్ణంగా అనుభవించాలి. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. ప్రియరా, ఒక కొడుకు, ఎవరు? ఒక కొడుకు వాళ్ళ నాన్నను వదిలిపెట్టి, పోరా బాబు నీతో నాకెందుకని వాళ్ళ నాన్న వదిలిపెట్టి పారిపోయాడు. ఒక కొడుకు పోయాడు. ఉన్న ఆస్తి అంతా ఖర్చు చేశాడు. స్నేహితులకు పెట్టాల్సిందంతా పెట్టేశాడు. చివరికి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదో హ్యాపీగా బ్రతుకుదామని వెళ్ళాడు, కానీ ప్లాన్ కుదరలేదు. మరలా తిరిగి తండ్రి దగ్గరకు వస్తేనే మరలా క్షేమముగా బ్రతికాడు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వాక్యానికి వ్యతిరేకంగా వెళుతున్నావేమో, దేవుని సేవకుడు చెప్పేది నీకు నచ్చక, సేవకుడు మాటలకు విధేయత చూపకుండా నీ సొంత మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావేమో, వాక్యానికి లోబడకుండా నీ కుటుంబాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోవాలనుకుంటున్నావేమో. తప్పిపోయిన కుమారుడు ఏదో సంతోషాన్ని అనుభవిద్దామని వెళ్ళాడు, కానీ తండ్రిని వదిలిపెట్టి క్షేమముగా ఉండలేకపోయాడు. దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని చిత్తమును వదిలిపెట్టి, దేవుని ఆత్మను వదిలిపెట్టి నీవు నేను క్షేమముగా ఉండలేమో. మనకెల్లప్పుడూ ఎవరుండాలంటే ఆయన సన్నిధిని మనము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మనము జీవించాలి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నివ్వెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నివ్వెను తిరుగా, నివ్వెను తిరుగా. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించాలి. ఒక్కసారి మీ మోకాళ్ళ వైపు చూసుకోండి, ఎంతకాలం అయిందో అవి మోకరించి. మీ మోకాళ్ళు ఎంతకాలం అయిందంటారు మోకరించి? తిరగమంటే రోడ్లన్నీ తిరుగుతాయిలే కాళ్ళు, కానీ దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాయా? ఒకసారి నీ మోకాళ్ళను కొట్టండి, అందరం
కొట్టండి మీ మోకాళ్ళని. ఓ మోకాళ్ళారా దేవుని సన్నిధిలో వంగు అని వాటిని బాదండి కాసేపు. కొట్టారా? చెప్పారా? వాటికి ఏమని చెప్పారు? ఓ మోకాళ్ళారా చెప్పండి, ఓ మోకాళ్ళారా దేవుని సన్నిధిలో వంగండి, ఆయన సన్నిధిలో మోకరించండి. ఈ చైర్ల మీద కూర్చున్న వాళ్ళు ఏం మోకరిస్తారండి? రేపు ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత చెబుతా, అసలు చైర్లన్నీ తీసేపిచ్చేస్తా. మోకాళ్ళు వంగుతున్నాయా? ఆయన సన్నిధిలో నీవు మోకరించాలి. పిల్లలు, ఆయన సన్నిధిలో ఇంకేముందంటే చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం చూడండి. 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చాను. ప్రభుత్వం పిల్లరా బాగా గమనించండి. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే, అందరూ చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధిలో ఎవరున్నారంట? ఎవరున్నారు చెప్పండి? ఆయన సన్నిధిలో దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారండి? ఆయన సన్నిధిలో దూతలు ఉన్నారు. ఆయన సన్నిధిలో దూతలు ఉన్నారు. అనగా ప్రియులరా, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. అబ్రహాం గారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన గుడారములో ఉంటే 3 దేవదూతలు వెళ్ళి ఆయనను దర్శించారు. అలాగే మోషే గారు ఆ మండుచున్న పొదను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ఉండి మోషేతో మాట్లాడాడు. మానోహు భార్య పొలములో పని చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ఉండి తనతో మాట్లాడాడు. మరియా గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే మరియా నీ ప్రార్థన వినబడిందని దేవదూత వెళ్ళి మరియతో మాట్లాడాడు. గొర్రెల కాపరులు పొలములో పశువులు మేపుతూ ఉంటే, గొర్రెలను మేపుతూ ఉంటే దేవదూత వెళ్ళి అక్కడ వారికి శుభవర్తమానం చెప్పారు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథములో కూడా దేవదూతలు తోడుగా ఉన్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక దూతను దేవుడు కావలిగా ఉంచుతాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. సోదరుడా, నీ కుటుంబానికి ఒక దూతను కావలి ఉంచుతాడు. నీకు ఒక దూతను కావలి ఉంచుతాడు. ఆయన సన్నిధిలో దేవదూతలు ఉన్నారు. దీనిని మనము గుర్తెరగాలి. ఇప్పుడు మనందరం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాం కదండి. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలాగ వెళుతుందంటే దేవదూతలు ఈ సమాచారం తీసుకువెళ్ళి దేవునితో చెబుతున్నారు. అనగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన దూతలు ఉన్నారు అని నువ్వు విశ్వసించాలి. ఎవరున్నారని విశ్వసించాలండి? ఇక్కడ దేవదూతలు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 9వ వచనంలో ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆ దూతలు ఏం చేస్తాయి అంటే నిన్ను రక్షిస్తూ ఉంటాయి.
సౌలును రక్షించింది దేవదూతలు. కావున దేవదూతలు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. అనగా దేవుని సన్నిధిలో ఆదివారపు ఆరాధనలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు. కాబట్టి మనలో ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నారు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన దూతలు వచ్చి నిన్ను స్వస్థపరుస్తారు. ఆయన దూతలు వచ్చి నిన్ను రక్షిస్తారు. మండుచున్న అగ్నిగుండములో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే ముగ్గురిని వేస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని ఆ రాజు వచ్చి తొంగి చూస్తే ముగ్గురిని వేస్తే అక్కడ నలుగురు కనబడ్డారు. ఆ నాలుగో వ్యక్తి దేవదూత వలె ఉన్నాడు. ప్రియరా, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటే, దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తూ ఉంటే దూతలు నీకు తోడుగా ఉంటారు. అలాగు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. సింహ బోనులో దానియేలును వేసినప్పుడు కూడా అక్కడ దేవదూత ఉండి వారిని కాపాడాడు. అనగా ఆయన సన్నిధిలో ఎవరున్నారు అని అంటే దేవదూతలు ఉన్నారు. అనగా నీవు దేవుని సన్నిధిలో ఉంటే దేవదూతలు నీ కుటుంబానికి తోడుగా ఉంటారు. దేవదూతలు నీ ఆరోగ్యాన్ని కాపాడుతారు. దేవదూతలు నీ సమస్యను తొలగిస్తారు, నీకు సమాధానం ఇస్తారు. దేవదూతలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. అందువలన ఆయన సన్నిధిలో మనం జీవించాలి. దావీదు గారు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. మరి ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావా? దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి అని అంటే మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యాలి. కొంతమంది కొద్ది నిమిషాలు మాత్రమే చేస్తారు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, బాగా చేస్తే ఒక పావు గంట చేస్తారు. అలా కాదు, మోకాళ్ళ మీద నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి. అలాగ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం చదువుతున్నాం మనం? ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. మనల్ని రక్షించే దేవదూతలు. అనగా సహోదరుడా, తల్లి, తండ్రి, నువ్వెప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ప్రార్థన అనగా ఎలాగేదో ప్రత్యేకమైన ఆరాధనలో మాత్రమే కాదు, నువ్వు ఒంటరిగా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. మానోహ భార్య పొలంలో ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. శ్రమలో, శోధనలో ఉండి అరణ్యములో ఏలియా ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉంటే దేవదూతలు వెళ్ళి ఆయనను ఆహారం పెట్టి బలపరిచారు. అనగా ప్రియులారా, దేవదూతలు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన వింటారు. నీవు గదిలో చేరి కుమిలి కుమిలి ప్రార్థన చేస్తావే, ప్రభువా నా కన్నీళ్లు తుడవండయ్యా, నా బాధలు తొలగించండి, నా కుటుంబ బాధలు, బాధ్యతలు, ఈ భారాల్లో కృంగిపోతున్నాను, ఈ రోగాలతో సతమతమైపోతున్నానని బాధపడుతూ ఒక్కడువుగా కన్నీళ్లు గార్చుకుంటా ప్రార్థన చేస్తావు చూడు, ఆ టైంలో కూడా దేవదూతలు నీ దగ్గరకు వస్తారు.
దేవదూతలు దేవుని సన్నిధిని ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఒంటరిగా ఎవరు నీ కన్నీళ్లు చూడకపోయినా నీవు కారుస్తున్న కన్నీరు దేవుడు చూసి తన దూతను పంపి నీకు సహాయము చేస్తాడు. ఆయన సన్నిధి విలువ నీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రభువా, నీ సన్నిధిని నేను అనుభవించాలి అని నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఆయన సన్నిధి అంటే ప్రియులరా, నీవు దేవుని ఆత్మను స్తుతిస్తూ ఉండాలి. దేవుని ఆత్మను స్తుతిస్తూ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీ అందరికీ అర్థం అవటం కోసం. ఎండాకాలంలో ఈ ఏసీలు, ఈ కూలర్స్ రాకముందు చల్లగా ఉండటం కోసం కొన్ని చాపలు కట్టేవాళ్ళు. మన ఇళ్ళ దగ్గరే కొంతమంది కిటికీల దగ్గర, డోర్స్ దగ్గర కొన్ని చాపలు వేలాడగా తీసేవాళ్ళు. ఆ చాపలు ఏమిటంటే వేర్లు, కొన్ని మొక్కల వేర్లను చాపగా చేసి ఒట్టి వేళ్ళు అనేవారు. ఈ ఒట్టి వేళ్ళు చాపలు కొని ఆ కిటికీల మీద వేలాడదీసి ఇంటిలోనికి చల్లదనం రావటం కోసం ఆ చాపను, ఆ వేర్లతో తయారు చేసిన చాపను నీళ్లతో తడిపేవారు. ఆ వెట్టివేళ్ళ చాప మీద నీళ్లు పోస్తే చాప తడిసేది, కొంత చల్లదనం రూమ్లోకి వచ్చేది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ ఒట్టివేళ్ళ చేపలు ఎక్కువగా చూశాను. ఇప్పుడు లేవు, కానీ ఆ చేపలను తడుపుకొని అదే కూలింగ్ రూమ్లోకి. చేపను తడిపినప్పుడు చల్లగా ఉండేది రూము. ఆయన సన్నిధి కూడా అంతే ప్రియులరా. ఆయన సన్నిధి అంటే నీలో అప్పుడప్పుడు డ్రైనెస్, ఎండిపోయినట్లుగా ఉంటుంది, ప్రార్థనాత్మ లేనట్లుగా ఉంటుంది, ఏదో తేలిపోయినట్లుగా, తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసుకో. ఆ టైంలో మోకాళ్ళ మీద నువ్వు బైబిల్ చదువుకో. ఆ టైంలో స్తుతులు చెల్లించుకో. ఆ టైంలో ఒంటరిగా ప్రార్థన చేసుకో. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు సంతోషం వేస్తుంది. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ధైర్యం వస్తుంది. ఆయన సన్నిధి నీలోనికి వచ్చినప్పుడు అంతకు ముందున్న సమస్యలకు పరిష్కారం ఏంటో దేవుడు చెబుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ప్రభు అప్పుడు చెబుతూ ఉంటాడు. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు దుఃఖములో ఉన్నవానికి సంతోషాన్ని ఇస్తాడు. అనగా ఆయన సన్నిధి అనగా దేవునితో సహవాసము చేయటము. దేవునితో సహవాసము చేయటం. నీవు దేవునితో సహవాసము చేయటం నేర్చుకోవాలి. అన్ని స్నేహాల కంటే, అన్ని సహవాసాల కంటే దేవునితో సహవాసము చేయటం అనేది నీకు శ్రేష్టమైనది, నాణ్యమైనది, క్షేమమైనది. దేవునితో స్నేహము, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అందుకని ఇక్కడ యెషయా గారు అంటున్నాడు, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనలందరినీ రక్షించే ఆయన సన్నిధి దూతలు మనకు ఉన్నారు. సోదరుడా, ఒకవేళ నీవు నా దుఃఖమును ఎవరు తీరుస్తారా అని నువ్వు లోపల బాధపడతా ఉంటే, నీవు మోకాళ్ళు వంచి ఒంటరిగా కన్నీటితో, ఎవరు తోడు లేకపోయినా నువ్వొక్కడవే ప్రార్థన చేసుకో. నువ్వొక్కదానివే ప్రార్థన చేసుకో. నీ మీద నేను ఆధారపడుచున్నాను అని దేవునితో చెప్పు. ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉంటాడు. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు
యేసయ్యా 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 ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా. నీకు ఆధారం ఎవరు? నీకు ఆధారం ఎవరు? ఇంతకాలం నువ్వు అనుకున్నావు మా ఊళ్ళు చాలా మంది ఉండారు, మా ఊళ్ళందరూ నాకు ఆధారం అవుతారు అనుకున్నావు కదా. మా ఇంటి పేరటోళ్ళు బోళ్ళు మంది ఉండారు, వాళ్ళే నా ఆధారం అనుకున్నావు. నా సర్కిల్ చాలా పెద్దది, నేను ఒక్క మాట చెబితే వాళ్ళందరూ నాకు ఆధారం అవుతారు అనుకున్నావు, వాళ్ళే నీ ఆధారం అనుకున్నావు. కొంతమంది మనుషులు చూసుకొని గర్వపడతారు, కొంతమంది డబ్బును చూసుకొని గర్వపడతారు, కొంతమంది హోదాను చూసుకొని గర్వపడతారు. అసలు చూడాల్సింది ఎవరినంటే ఆయన సన్నిధిని నువ్వు చూడాలి, దేవుని సన్నిధి. అబ్రహాముకి పశువులు ఉన్నాయి, సంపదలున్నాయి, భూములున్నాయి, ఎంతో ఆస్తిపరుడు. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి నీ సన్నిధి నాకు కావాలయ్యా అని అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. దావీదును దేవుడు ఎంతో దీవించాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు. అవన్నీ ప్రక్కన పెట్టి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమయ్యా అని దావీదు గారు అడుగుతున్నాడు. మోషేతో దేవుడు చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దయ్యా అన్నాడు. నేను నా సైన్యము కాదు ముఖ్యం, నీ సన్నిధి నాకు కావాలి. సోదరుడా, మనం చేస్తున్న ఈ సేవ మనుషుడు చేస్తున్న సేవ కాదు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీవు నాతో రావాలి అని అడుగుతూ వెళుతున్న సేవ ఇది. ఈ సేవ అనే ప్రయాణంలో ఆయన సన్నిధి ఉన్నది. ఈ వాక్య పరిచర్యలో ఆయన సన్నిధి ఉన్నది. కుటుంబాలను కట్టే విషయంలో ఆయన సన్నిధి ఉన్నది. నీ రోగాలను బాగు చేసే విషయంలో ఆయన సన్నిధి ఉన్నది. నిన్ను మనస్సు మార్చి పరలోకం వైపు నడిపించడానికి ఆయన సన్నిధి మనతో ఉన్నది. నేను దినదినము ప్రభుతో చెప్పేది అదే, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ప్రజలు రక్షణలోనికి రావాలి, మీ సన్నిధి కావాలి. కుటుంబాలు కట్టబడాలి, మీ సన్నిధి కావాలి. దుఃఖమును దిగమింగుకుంటూ వచ్చి కూర్చుంటున్న ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు, మీ సన్నిధి కావాలి. రోగగ్రస్తులై బలహీనులుగా ఉండి ఆ దుఃఖములో మునిగి ఉన్న ప్రజలు ఉన్నారు, మీ సన్నిధి కావాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. సోదరా సోదరి, నీవిక్కడి నుంచి ఈ మెసేజ్ విని ఇంటికి వెళ్ళినా సరే, ఊర్లకు వెళ్ళినా సరే, ఆయన సన్నిధి నీతో రావాలి. దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావా? దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావా? దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను.
నీ సన్నిధి నా ఆధారము. అందరం చెబుదాం, మన చేతులు పైకి లేపి, నీ సన్నిధి నా ఆధారము యేసయ్యా. అందరూ చెప్పండి, నీ సన్నిధి నా ఆధారము, నీ సన్నిధి నా ఆనందము, నీ సన్నిధి నా ప్రాణము, నా జీవము. ఆమేన్. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను ఊగావు, ఆయుష్ పోసావు. ఆత్మను ఊగావు, ఆయుష్ పోసావు. ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఇప్పుడు మీరు ఇంకో పాట పాడాలి. అదేంటంటే, ఆధారం నా జాబే. మీరు ఆగండ్రా బాబు. ఆధారం నా జాబేనయ్యా, నా ఆనందం నా ఉద్యోగమేనయ్యా. ఆధారం నా వ్యాపారమేనయ్యా, నా ఆనందం వ్యాపారమేనయ్యా. పాడండి. ఈ పాట రాదా మీకు? ఓహో, రాదా? అయితే మంచోడు మీరు, చాలా మంచోడు. ప్రియులరా, ఆత్మను ఊదావు, చెప్పండి, తర్వాత ఆయుష్ పోసావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎప్పుడో చావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ ఎప్పుడో చచ్చిపోయి ఉండాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆళ్ళల్లో నంబర్ 1 నేనే. లారీ యాక్సిడెంట్ అయ్యి డాక్టర్ దగ్గరికి మోసుకొని వెళితే ఈ కుర్రోడు పరిస్థితి ఏంటంటే, నాకు తెలీదయ్యా, మేము చెప్పలేము, ఈ కుర్రోడు కండిషన్ బాగాలేదు, చనిపోయినా చనిపోవచ్చు, బ్రతికితే బ్రతకొచ్చు, మేము గ్యారంటీ ఇవ్వలేమని. లారీ యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను గూర్చి డాక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయినా చనిపోవచ్చు, దారిలోనే హాస్పిటల్కి వెళుతున్న దారిలోనే చనిపోవచ్చు అని నన్ను గూర్చి డాక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. కరోనా వచ్చినప్పుడు ఏమైపోతాడో, తిరిగి వస్తాడో లేదో, ప్రక్కనున్న బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ చనిపోయిన శవాలను చూసుకుంటూ కొన్ని దినాలు శవాల మధ్యలో నేను బ్రతికాను. ఆయన ఆత్మను ఊది, ఆయన శక్తిని నాకిచ్చి, ఆయన ఆయుష్ను పోసి ఆయన సన్నిధిలో నన్ను ఉంచాడు. సాధుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీవు కూడా ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావు. ఆయన సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలవు? కరెంటు షాకుల నుండి తప్పించలేదా దేవుడు నిన్ను? రైలు ప్రమాదాల నుండి, కారు ప్రమాదాల నుండి, రకరకాల ప్రమాదాల నుండి నిన్ను దేవుడు తప్పించలేదా? మరణకరమైన పరిస్థితులు, మరణకైన రోగాలు, ఒక్క ఇస్త్రీ చేసిన షర్ట్ చేసుకోగానే ఇవన్నీ మర్చిపోయావా?
ఒక క్రొత్త బట్టలు కొనుక్కోగానే దేవుడు చేసిన మేళ్ళన్నీ అయిపోయినాయి అనుకున్నావా? ఆయన సన్నిధిలో ఉన్న దూత నిన్ను రక్షించెను. ఆయన సన్నిధి దూత నిన్ను కాపాడుతా ఉన్నది. గమనిస్తున్నావా? కావున దావీదు గారు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోతున్నయ్యా. నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళతా? ఎన్నెన్నో మేళ్ళు చేశావు. సహోదరుడా, సహోదరి, పరిస్థితులు బాగోలేక చావాలి అని కూడా నువ్వు అనుకున్నావు కదా ఒకప్పుడు. ఇక ఈ పరిస్థితులు మారేటట్లేవు, చచ్చిపోతే బాగుండు అని కూడా నువ్వు తీర్మానం చేసుకున్నావు. ఈ రోజున నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన సన్నిధి నిన్ను కాపాడిందని నీకు అర్థం కావట్లేదా? అందుకనే మనం ఆయన సన్నిధిని అనుభవించాలి. అబ్రహాము దేవుని సన్నిధిని అనుభవించి ఆశీర్వాదింపబడినాడు. దావీదు గారు దేవుని సన్నిధిని అనుభవించి అభివృద్ధి చెందినాడు. అనేక మంది భక్తులు ఆయన అనుభవించి గొప్ప కార్యాలు చూశారు. నీవు నేను ఆయన సన్నిధిలో ఆయనను అనుభవిద్దామా? దేవుని వాక్యంలో ఇంకొక మాట చూద్దాం, చూడండి. 31వ కీర్తన 31వ కీర్తన. ఆయన సన్నిధి మనల్ని ఏం చేస్తుందో కూడా చూద్దాం. 20వ వచనం చదవండి. 31వ కీర్తన 20వ వచనం. మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. బా, ఎలాంటి మాట చూడండి. గోల్డెన్ వర్డ్స్ అండి ఇది. బంగారపు మాట ఇది. 20వ వచనం చదవండి. మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. సోదరుడా, సహోదరి, మనుషుల కపటోపాయములు అనగా నీకేదో నష్టము చేయాలని, నీకేదో కీడు చేయాలని రకరకాల కపటోపాయములు, మాటలు, కపటపు ప్లాన్స్ వేసే మనుషులు కూడా లేకపోలేదు. నీవు చేస్తున్న జాబులో నీకు సమస్యలు సృష్టించే వారు తయారవుతారు. నీవు చేస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నీవు చేస్తున్న పనికి నష్టము కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. మనం చేస్తున్న దేవుని పనిని కూడా అడ్డగించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనుషుల కపటోపాయములు రకరకాలుగా ఉంటాయి. కానీ ఆయన సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే, మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. యేసయ్యకి అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరూ యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? దాచుచున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? దాచుచున్నాడు. అనగా ఏ తొందర లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా, మనుషుల కపటోపాయాలు, మనుషుల పన్నాగములు మనకు ఎదురుగా ఎన్ని వచ్చినా సరే వాటిని మనకు రాకుండా వాటన్నిటి నుండి ఆయన మనల్ని దాచుచున్నాడు. కారణము ఆయన సన్నిధిలో ఉన్నాము. ఎక్కడున్నామండి మనందరం? ఎక్కడున్నాం చెప్పండి. మనమందరం ఎక్కడున్నాము? ఆయన సన్నిధిలో దాస్తూ ఉన్నాడు. దావీదు గారిని చాలాసార్లు సౌలు వెంటాడాడు. ఈ దావీదును పట్టుకోవాలని, ఈ దావీదుని చంపేయాలని అరణ్యములో కాపు కాశాడు, గుహల్లో కాపు కాశాడు,
సౌలు దావీదును వెంటాడాడు. ఆయన వెంటాడటం చూసి చివరికి దావీదు ఒక మాట అన్నాడండి. అప్పటికే విసుకెత్తి అన్నాడు ఒక మాట. ఏమంటే, చచ్చిన కుక్క వంటి వాడినయ్యా నేను, మిన్నల్లి వంటి వాడినయ్యా నేను, నా వెంట పడతావెందుకు నువ్వు అని అన్నాడు. నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపొచ్చు, కానీ ఈ చచ్చిపోయిన కుక్క నన్ను చంపేదే, మిన్నల్లింటి వాడు నన్ను చంపేది, ఎందుకయ్యా నువ్వు నా వెంట పడతావు అని దావీదు సౌలుకి కబురు పంపాడు. అనగా సౌలు అన్ని ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఈయన్ని చంపాలని చూసిన దేవుడు ఆయన్ని దాచి కాపాడుతూ వచ్చాడు. సోదరుడా, ఏదో వచ్చి ఎవరో ఏదో చేస్తారనే భయాల్లో నువ్వు ఉన్నావేమో, ఎవరో నిన్ను నీ ఇంటిని ఏదో చేస్తారనే ఒకవేళ భయం, ఆ టెన్షన్లో ఎవరైనా ఉన్నారేమో, ఆయన నిన్ను ఆయన సన్నిధిలో దాచి కాపాడతాడు. ఎవరు నిన్నేమీ చేయలేరు, ఎవరు నిన్ను అడ్డగించలేరు, ఎవరు నీకు నష్టము కలుగ చేయలేరు. దేవుడు వారికి అనుమతి ఇవ్వడు. వాళ్ళు ఏమైనా నాకు నష్టము కలిగించే ప్లాన్లు వేసి నన్ను ఇబ్బంది పెడతారేమో టెన్షన్ పడుతున్నావేమో, ఒకవేళ సాతానుడు నీకు ఆ టెన్షన్ ఉంచాడేమో, దేవుడు అంటున్నాడు వారిని నేను నా సన్నిధిలో కాపాడుతానని చెప్పు అంటున్నాడు. ఆయన సన్నిధి మనల్ని దాచుతూ ఉన్నది, కాపాడుతూ ఉన్నది. అందుకనే వాక్యం ఏం చదువుతున్నావు? మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగాక. ఆశ్చర్యకరముగా మనల్ని కాపాడువాడు. తల్లి తండ్రి, ఇలాగు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధిలోను ఉంటావా? దావీదు అందుకే అంటున్నాడు 23వ కీర్తన చివరి వచనంలో, చిరకాలము. ఎంతకాలం అండి? ఎంతకాలం చెప్పండి? చిరకాలము నేను ఏ మందిరంలో? ఏ మందిరంలో? టీవీ ముందా? ఏ మందిరంలో? యెహోవా మందిరములో. అంటే ఆయన సన్నిధి విలువ ఆయనకు అర్థమైన తర్వాత దేవుని సన్నిధి కంటే ఇక విలువైంది మరొకటి లేదు. సహోదరుడా, సహోదరి, ఈ విలువను నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో ఆయన సన్నిధిలో నిన్ను దేవుడు దాచిపెడతాడు. ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉండి రక్షిస్తాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి నిన్ను బలపరుస్తాడు. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోవదును. మనందరం ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రభా, నీ సన్నిధిలో మమ్మలను ఉంచి బలపరచండి అని నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము దేవుని సన్నిధిలో తలలు వంచి, పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిలో నేను జీవించాలి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావని మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా ప్రభా, మీ సన్నిధిలో అబ్రహాము ఉన్న రీతిగా, మోషే ఉన్న రీతిగా మేము కూడా మీ సన్నిధిలో మేము జీవించాలి. ప్రభా, మీతో మేము జీవించాలి. మీ కృపలో బలపరచండి, బలపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం ఉందామా? అందరము దేవుణ్ణి వేడుకుందాం. సోదరుడు, అందరూ మోకరించండి. మోకరించిన నీవు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా, ఈ మోకాళ్ళు ఎప్పుడు నీ సన్నిధిలో మోకరించాలి నాయనా. ఈ మోకాళ్ళు ఎప్పుడు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీ
కృపలో బలపరచండి అని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? ఎన్నెన్నో ఎక్కట్లు బ్రతుకులో వచ్చి నిన్ను విడువానయ్యా, ఎన్నెన్నో ఎక్కట్లు బ్రతుకులో వచ్చి నిన్ను విడువానయ్యా, రక్తము చెంది సాక్షిగా ఉందు నిశ్చయం నిశ్చయమే, రక్తము చెంది సాక్షిగా ఉందు నిశ్చయం నిశ్చయమే, రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా, రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా, ప్రియుడని ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందం ఆనందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందం ఆనందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధన ఆరాధన, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధన ఆరాధన. ఆయన సన్నిధిని నేను అనుభవించాను. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని అబ్రహాము వలె, దావీదు వలె, పౌలు గారు వలె, మీ భక్తుల వలె నేను మీ సన్నిధిని అనుభవించాలి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో నుండి మమ్మలను ప్రక్కకు పోనివద్దు ప్రభు. మీ సన్నిధిలో మమ్మలను దాయుచున్న దేవుడు, కాపాడుచున్నవాడు. మీ సన్నిధిలో బల ప్రభావములు ఉన్నాయి. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. మీ సన్నిధిలో మేమున్నప్పుడు మీ ఆత్మను ఊది మాకు ఆయుష్ పోయిచున్న దేవుడవయ్యా. మీరు ఆయుష్ పోయబట్టే మేము జీవించున్నామయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని సన్నిధిలో వీరిని స్థిరపరచండి, వీరిని నాటండి. మీ కొరకు ఫలించువారిగా చేయండి. ఈ వాక్యము అందరి హృదయములో నిలిచి ఫలించులాగునా చేసి, ఈ వాక్యము రాబోయే కాలంలో ఏ ప్రాంతాల్లో ప్రజలు విననై ఉంటున్నారో ఆ విననై ఉన్న ప్రజలందరినీ మీరు దర్శించి మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరితో ఉండి ఫలించులాగునా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము సహవాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు.